లేక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా. ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడిగితే రఘు మీద పడ్డారు, రఘు ఛానల్ మీద పడ్డారు. అసలు ఆ పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండె సప్పుడు వినిపించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం. ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటది. కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీద కావాల్సిన అవసరం లేనే లేదు. యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు, ఇంట్లో అబద్ధాలు ఉంటే బరాబర్ మేమే అడుగుతాం. మేము ఇక చూస్తానికే వచ్చిన వీడికి అసలు దీనిలో ఎంత వాస్తవం ఎంతున్నది ఏందని 2 రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట. మొన్న రాత్రి 9:30కు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఏం లేదు ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయినది, అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఏం చేస్తారా పార్టీల నాయకులు? ఇంత బడి బజార్లో మోసం ఈడ అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్నించిన మీద మీరు ఇనుప పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవరిడా చూసుకుంటా ఊకినోడు ఎవరు లేడా తెలంగాణలో. యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి. ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు టీ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి. బిడ్డ మీరు ఆధారాలతో బయటికి రాండి, రేపు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా, క్లియర్ కట్ ఉన్నది. ఇంట్లో ఇక దొంగ డాక్యుమెంట్లు కాదు, చెరువులు కబ్జాలు చేస్తారా నాయన మీరు. ఇంతకుముందు నేను చెప్పినాం రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా గురై నేను చెప్పినాం. పెద్ద చెరువు చెప్పినాం, ఇదే మన తొలి వెలుగునే చెప్పినాం. ఇయ్యాల వరకు యాక్షన్ లేదు దాని మీద. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టినా ఆయన హైడ్రా ఇదంతా దొంగలకు సద్దులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు, అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే పేదోని పొట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవరినిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పి రాగానే వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్ లెక్కలు పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు తాగి తినాలని అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత, నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు. మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగా